సో ఈ ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు, సెయిల్లో మర్జర్ ఒకటి, దాంతోపాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలన్నటువంటిది ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ని వీరి మీదకి ప్లాంట్ పేరు మీదకి బదలాయించాలన్నటువంటిది ఒకటి, క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది ప్లాంట్కి ఇవ్వాలన్నటువంటి మేజర్ 4 డిమాండ్స్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇవన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని వీటన్నిటికన్నా మించి ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి స్టేట్మెంటు ఏదైతే గతంలో 2021లో నిన్న కుమారస్వామి గారు చెప్పారో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ 100% డిజిన్వెస్ట్మెంట్కి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. సో దాని మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ వారు చెప్పారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ఏదో చేతులు దులుపుకుంటే సరిపోదన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రైవేటైజేషన్ను నిలిపివేస్తూ ఉన్నాం, ప్రైవేటైజేషన్ చేయబోమనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. దీనికి కావాల్సినటువంటి 4 డిమాండ్స్ ఏదైతే కార్మికులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో దీన్ని ఫుల్ఫిల్ చేయాలన్నటువంటిది కూడా మరొకసారి మీ ద్వారా ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, కార్మికుల తాలూకు ఆకాంక్షల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా సెంటిమెంట్ని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేసేటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. సరే ఏది ఎవరు సంబరాలు చేసుకుంటారు అనేటువంటిది పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే చివరికి ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేటువంటిది జరగకూడదు. ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో నడవాలి. కార్మికులకి 3-4 మాసాల నుంచి జీతాలు సరిగ్గా లేవు, హౌస్ రెంట్ అలవెన్సులు లేవు, వాళ్ళు దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బులు, థ్రిఫ్ట్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బులు ప్లాంట్ వాడేసింది. దీని అంతటికీ కూడా ఇదే కూటమి ప్రభుత్వం, ఎందుకంటే హౌస్ రెంట్ అలవెన్స్లు ఆపేసినటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, థ్రిఫ్ట్ సొసైటీ పిఎఫ్ డబ్బులు వాడేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇవన్నీ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఏ రకంగా సంబరాలు చేసుకుంటుంది, ఏ రకంగా ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది కార్మికులకి ఇస్తుంది అనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పాలి. సరే ఒక ప్యాకేజ్ ఇచ్చినంత మాత్రాన అంతా జరిగిపోయింది, ఇంకేమీ ఇబ్బందులు ఉండవు అనేటువంటి పరిస్థితి పోని కార్మికులకు ఉందా? కార్మికుల దగ్గరికి వెళ్ళి మాట్లాడమనండి, కార్మికులను వెళ్ళి అడగమనండి. సో గతంలో ఈ ప్యాకేజీలు అనేటువంటివి అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 26,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నటువంటి ప్లాంటు, క్యాప్టివ్ మైన్స్ లేక, కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ లేక, ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉండగా, రీపేమెంట్ చేయాల్సినటువంటి అనేక సంస్థలు ఉండగా, వాళ్ళు వచ్చినటువంటి డబ్బు ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు, దేనికి ఖర్చు పెడతారు అనేటువంటి దాని మీద క్లారిటీ లేక, ఇన్ని అనుమానాలు, ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉండగా మరి వాళ్ళు దేనికి సంబరాలు చేసుకుంటున్నారు అనేటువంటిది అర్థం కావట్లేదు. సరే లెట్ us వెయిట్ అండ్ సీ. ఇందాక నేను చెప్పినట్టు కాకపోతే ఇచ్చినటువంటి డబ్బు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్కి ఏదో ఆక్సిజన్ అందించినట్టుగా ఏదో వేడి నీళ్ళలో చల్లనీళ్ళగా ఉపయోగపడతాయి అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కానీ దేనికి ఉపయోగపడతాయి, ఎందుకు ఉపయోగపడతాయి, ఏ రకంగా ఉపయోగపడతాయి, ఎవరికి ఉపయోగపడతాయి అనేటువంటి దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి నిన్న ఈ పిఐబి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు, ఎందుకంటే ప్లాంట్ ఎన్సిఎల్టీకో లేకపోతే ఇన్సాల్వెన్సీకో వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో మేము ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం అనేటువంటి మాట వారు చెప్పిన తర్వాత సో దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. రెండోది, ఒకవేళ నిజంగా ఈ ప్రకటన ద్వారా దానికి మంచే జరుగుతుందనేటువంటి పరిస్థితి ఉండుంటే రాజకీయంగా దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం మన 8వ తారీఖు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడే ప్రకటన చేయాలి కదా, లేదా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద అడగాలి కదా. ఏది జరగకుండా ఇది జరిగిందని అంటే దీని మీద అనేక రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు అనేక ఉన్నాయనేటువంటిది ప్రజలకి ఉన్నటువంటి అనుమానాలు, కార్మికులకు ఉన్నటువంటి అనుమానాలు, ప్రతిపక్షంగా మాకున్నటువంటి అనుమానాలు, ఇవన్నీ కూడా నివృత్తి చేయాలనేటువంటిది మా తాలూకు డిమాండ్. 2020 డిసెంబర్లో క్యాబినెట్ తీర్మానం చేసింది కదా, ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంటంటే డైరెక్ట్ గా తీర్మానం చేసిన దాన్ని అబాలిష్ చేయమని వీళ్ళ డిమాండ్. అదే కదా చెప్తున్నాం.
మేము కూడా మా తాలూకా డిమాండ్ కూడా అదే. దీని మీద అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేసినప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ వారు ఇవ్వలేదనేటువంటిది. నిన్న కుమారస్వామి గారు మాట్లాడినప్పుడు కూడా ఏ రకంగా కూడా ప్రైవేటైజేషన్ విషయంలో మేము వెనక్కి తగ్గుతున్నామని కానీ లేదా దాన్ని నిలిపేస్తున్నాం అనేటువంటి మాట కూడా వారు చెప్పలేదు. సో అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.